పేదలకు విద్యార్థులకు రైతులను సంక్షేమ పథకాలతో సీఎం జగన్ ఆదుకుంటున్నారని ఎస్వి విద్యార్థులు కితాబునిచ్చారు. చంద్రబాబు గత 5 ఏళ్లలో బాబు వస్తే జాబు అని నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశాడని అన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా పస్తులు లేకుండా హాయిగా ఉన్నారని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దేనికని ఈరోజు జగనన్న పాలనలో ఈరోజు పేదలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక పాలనలో హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క పథకాలని జగనన్న ద్వారా అందరికీ అందుతున్నాయి. వాలంటీర్లను పెట్టి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయనంత విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాల ద్వారా అందరూ కూడా సుఖంగా ఉండాలి, అందరికీ ఆ పథకాలు చేరాలి, ఎవరు ఇంట్లో పస్తుండకుండా ప్రతిరోజు తినాలనే ఒక ఆలోచనతో ఈరోజు జగనన్న చేసిన పథకాలు ప్రపంచ దేశాల్లో కూడా చూసి గర్వపడుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో కూడా అదే పథకాలని కొనసాగించాలని ఆ ముఖ్యమంత్రులు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా జగనానికి వేస్తాను. దేనికని ఆయన చేసిన పనులు కానీ, ఆయన ఇచ్చిన హామీలు కానీ 100కు 99% నెరవేర్చిన వ్యక్తి. హిస్టరీలో లేని విధంగా ఒక రాష్ట్రానికి సీఎంగా ఈరోజు ఆయన అడుగుజాడల్లో పక్క రాష్ట్రాలు కూడా జగనన్న అమలు చేసిన పథకాలు, ఆయన చేసిన మంచి పనులు ఈరోజు విద్యార్థుల్లో కానీ, యువతలో కానీ, మహిళల పట్ల ఆయన తీసుకునే జాగ్రత్తలు కానీ, ఒక దిశా చట్టం తీసుకురావాడే ఉద్దేశం అయితేనేమో కానీ, ప్రతి ఒక్క విషయంలోనూ జగనన్న ఇంత మంచి చేస్తూ ఉంటే ఎందుకు వేయకూడదన్న జగనన్నకి. జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ అన్నాడు, బాబు వచ్చాడు, వాళ్ళ కొడుకు వచ్చారు, అందరూ వచ్చారు. జాబ్ ఎక్కడ పోయిందో ఆయనకే తెలియాలి. ఆయన ప్రజలందరికీ తెలిసిందే కదన్నా. ఇప్పుడు స్కిల్ స్కామ్లో 100 కోట్లు స్కామ్ చేసి వ్యవస్థల్ని ప్రభుత్వం ఆయన రూలింగ్ ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో అంత మేనేజ్మెంట్ అనేది ఆ వ్యవస్థను మేనేజ్ చేసి ఆయన తప్పించుకున్నాడు. ఇప్పుడు అడ్డంగా మనం దొరికిపోయినాడు. అది ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏ పథకాలు అమలు చేస్తానన్నా కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయనకు తెలుసు ఎట్లా ఓడిపోతాననేసి, దాంతోపాటు పొత్తులు పెట్టుకోవడం ఇదంతా చేస్తా ఉన్నాడు. జనాలకి ఎటువంటి నమ్మకం ఆయన అసలు ఆ ఊసే ఉండదు. చంద్రబాబు అనే పేరు మార్చిపోయిందన్న.